క్లాస్ లో ఒకడు కింద పడ్డాడు. వాడి దెబ్బ తగిలింది. నా వల్లే తగిలిందని కొట్టింది. వాడెవడో కింద పడితే నిన్నేం కొట్టిందా? ఏం పని పడలేదా ఆమెకి? నేను రేపు వస్తా చూద్దామమ్మా సంగతి ఏందో. అలా కొట్టిందమ్మా. ఎందుకు కొట్టింది నాన్న? నువ్వేం చేసావు? కావాలని ఏం చేయలేదమ్మా. నేను ఇంకో అబ్బాయి ఆడుకుంటుంటే వేరే అబ్బాయికి దెబ్బ తగిలింది. వాడికి రక్తం వచ్చి దెబ్బ తగిలిందమ్మా. అప్పుడు మా టీచర్ మా ఇద్దరిని కొట్టింది. చూడు నాన్న, కావాలని చేసినా తెలియక తప్పే. కాబట్టి నువ్వు టీచర్ ఇచ్చిన పనిష్మెంట్ ని కాకుండా తప్పుని గుర్తుంచుకో. మళ్ళీ ఇంకోసారి క్లాస్ రూమ్ లో ఎప్పుడు వాదనలకు పరిగెత్తకు. సరే అమ్మా. సీన్ 2. అమ్మే చదువుకో. ఏం హోంవర్క్ లేదమ్మా, స్కూల్లోనే చేసేసా. స్కూల్లో ఏం టీచర్ పిల్లలకి ఏమన్నా భయం లేదు, ఎప్పుడు ఆటలే. ఆడుకోవడానికి వెళ్తున్నా. నాన్న కాసేపు చదువుకున్నాక వెళ్ళి ఆడుకో. హోంవర్క్ మొత్తం స్కూల్లోనే చేశానమ్మా. చూడు నాన్న, ఓన్లీ రైటింగ్ వర్క్ మాత్రమే హోంవర్క్ కాదు. ఈ రోజు ఏ టీచర్స్ ఏమేం లెసన్స్ చెప్పారో అవన్నీ ఒకసారి చదవాలి. ఏ రోజు లెసన్స్ ఆ రోజే నేర్చుకోవాలి. అబ్బా ప్లీజ్ ఆడుకుంటానమ్మా. ఎగ్జామ్స్ ఇంకా చాలా రోజులు ఉన్నాయి. అలా కాదు నాన్న, వెళ్ళారా బుక్స్ తీసుకురా, నేను కూడా చదువుతాను నీతో పాటు. అలా అయితే సరే, ఇద్దరం కలిసి చదువుదాం. అమ్మా ప్రోగ్రెస్ ఇచ్చారు. అవునా, ఇలా చెప్పి చూద్దాం. ఏం మార్కులు ఇవి ఇంత ఘోరంగా వచ్చినాయి? నన్ను ఏం చేయమంటావు? నాకేం అర్థమైతే లేదు. ఎందుకు అర్థం కావరా? ఏం చదువు చెప్తున్నారో ఏమో, అసలు ఏం చదువు చెప్తున్నారో ఏమో. ఫీజులు మాత్రం వేలకు వేలు తీసుకుంటారు. నాన్న, మ్యాథ్స్ లో ఎందుకు తక్కువ మార్కులు వచ్చాయి? సరిగ్గా అర్థం అవ్వట్లేదమ్మా. చూడు నాన్న, క్లాస్ లో టీచర్ అందరికీ ఒకేలా చెప్తారు, మరి నీకే ఎందుకు అర్థం కాలేదు? అంటే లోపం నీలోనే ఉంది. నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తా విను. మేఘం అంతటా ఒకేలా వర్షిస్తుంది. ముత్యపు చిప్పలో పడిన వాన చినుకు ముత్యంలా వారుతుంది. కానీ సముద్రంలో పడిన వాన చినుకు వృధా అయిపోతుంది. అలాగే నువ్వు టీచర్ లెసన్ చెప్పేటప్పుడు పరధ్యానంగా ఉంటే ఏమీ అర్థం కాదు. శ్రద్ధగా వింటే అర్థం అవుతుంది. శ్రద్ధగా వింటాను. సీన్ 4. అమ్మా వెళ్తుంటే నేను మాత్రం బస్సులో వెళ్తున్నా. మీరు ఎప్పుడు ఇంతే, ఏం అడిగినా కొనియారు. సరే లేరా, మీ నాన్నగారు రాగానే చెప్తా, ఎలాగోలా కొనిద్దాం. అమ్మ కాలేజ్కి వెళ్ళడానికి బైక్ కొనివ్వరా? మా ఫ్రెండ్స్ అందరూ కొన్నారు. చూడు నాన్న, మీ నాన్నగారు ఒక సాధారణ ఉద్యోగి. మేము మీ అవసరాలు మాత్రమే తీర్చగలం, కానీ విలాసాలు కాదు. మనం ఇతరులతో పోటీగా ఏది కొనొద్దు, మన అవసరాన్ని బట్టి కొనాలి. సరే అమ్మా, బాధపడకు, నాకేమీ వద్దు, బస్సులోనే వెళ్తా. సీన్ 5. ఏరా నాన్న, ఈసారైనా పాస్ అయ్యావా డిగ్రీ? పాస్ అయినలే. ఏదైనా ఉద్యోగం చూసుకో ఇకనైనా. ఇంత వయసు ఉద్యోగం చూసుకో అని చంపుతున్నావు. మీరు ఎప్పుడు ఇంతే, నాకు తెలుసులే ఏం చేయాలో. అమ్మ డిగ్రీ అయిపోయింది, మంచి పర్సెంట్ వచ్చింది. కానీ ఏ జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళినా నా స్థాయికి తగిన జాబ్ దొరకడం లేదమ్మా. చూడు నాన్న, ఉద్యోగానికి స్థాయి అంటూ ఉండదు. తప్పు చేయకుండా ఏ ఉద్యోగమైనా చేయొచ్చు. మనకు దొరికిన చిన్న ఉద్యోగంలోనే టాలెంట్ చూపిస్తూ పై స్థాయికి వెళ్ళొచ్చు. కాబట్టి ఆలోచించి మంచి నిర్ణయం తీసుకో. అలాగే అమ్మా, ఖచ్చితంగా మంచి ఉద్యోగం సాధిస్తా. మీరు నాలో పెంచిన ఆత్మవిశ్వాసం మరియు జీవిత అనుభవ పాఠాలే మీరు నాకు పంచిన ఆస్తులు. ఇదే ఆత్మవిశ్వాసంతో నీ జీవితంలో ఎటువంటి కష్ట సందర్భాన్నైనా ఎదుర్కోవాలి. అలాగే
అమ్మా.